ఏపీలో మెడికల్ షాపులపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ పేరుతో దాడులు జరుగుతున్నాయి. నిషేధిత మందుల సరఫరా అలాగే అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టారు అధికారులు. మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గాంజానే కాదు అధ్యక్ష, పెయిన్ కిల్లర్స్ తీసుకొని పెయిన్ కిల్లర్స్ ని పొడి చేసుకొని దాంట్లో సలైనో ఏదో మీడియం తీసుకొని దాన్ని ఇంజెక్షన్ లోకి ఎక్కించుకొని పిల్లలు ఎక్కించుకుంటున్నారు అధ్యక్ష. దీని మీద కడప ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. తల్లులు వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆ యొక్క మెడిసిన్స్, మీడియంస్, సిరంజెస్ తీసుకొచ్చి చూపించి పిల్లలు ఒక్క దాంట్లో కలుపుకొని 10 మంది 15 మంది పిల్లోళ్ళు ఈ డ్రగ్స్ ని కెమిస్ట్లు ఏ విధమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మి దాంట్లోకి ఒక సొల్యూషన్ కూడా మిక్స్ చేసుకోవడానికి దానికి ఇంజెక్షన్స్ లోకి ఈ పొడి పౌడర్ చేసేసి దానికి ఒక సొల్యూషన్ కలిపేసి మిక్స్ చేసేసి దాన్ని పిల్లోళ్ళు ఒక్క సూది పెట్టేసేసి 5-6 మంది పిల్లోళ్ళు వరుస పెట్టి ఎక్కించుకుంటున్నారంట. ఈ రోజు మనం కనుక్కుంటే ఏమైతుందంటే అధ్యక్ష, ఈ యొక్క మెడిసిన్స్ కొరియర్ ద్వారా తెప్పించుకుంటున్నారు. మనకున్న చిన్న సమాచారం ఏంటంటే బెంగళూరు ద్వారా నుంచి తాడిపత్రికి వచ్చి, తాడిపత్రి నుంచి ప్రొద్దుటూరుకు వచ్చి, ప్రొద్దుటూరు నుంచి కడపకి. దీనికి బిల్లింగ్ ఉండదు, ఏముండదు. మెడికల్ షాప్స్ కొరియర్ ద్వారా తెచ్చుకొని ఆ మెడిసిన్స్ ని ఈ పిల్లలకు ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. దాని వల్ల ప్రాబ్లం ఏంటంటే ఎస్పీ గారు చెప్పడము, దాన్ని పట్టుకోవడం ఎట్లా అనేది. దీని ప్రకారం నార్కోటిక్స్ చీఫ్ గారి దగ్గరికి కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆయన అంటారు ఇంకా పెద్ద ఎత్తున దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది కంట్రోల్ చేయడానికి. అంటే రకరకాల విధానాల్లో అత్యంత ప్రమాదకరమయ్యి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తో మాత్రం ఇచ్చే పెయిన్ కిల్లర్స్ ని ఈ యొక్క మెడికల్ షాప్ వాళ్ళు తప్పు మార్గాల ద్వారా వాటి ప్రొక్యూర్ చేసి, అంటే కొరియర్ ద్వారా ఈ యొక్క శివారు ప్రాంతాలలో ఈ లిక్కర్ గాని గాంజా, యంగ్స్టర్స్ ఎక్కువ గాంజా ఇప్పుడు 5-6 గంటలకి పాడుబడిన ప్లేసెస్ లో, అంటే కాలేజ్, మాకు ఆర్ట్స్ కాలేజ్ అని ఉంటది, దాని పక్కన అన్యూజ్డ్ బిల్డింగ్స్ ఉంటాయి. 6 గంటలకే మొదలు పెడుతున్నారు. నిన్ననే ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారిని కూడా కలిసి ఈ విషయం చెప్పడం జరిగింది. ఏ విధమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడని డ్రగ్స్ ని వాళ్ళకి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అమ్ముతూ వాటిని ఆ పిల్లవాళ్లు వాడుతూ ఇంట్లో కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తూ డబ్బుల కోసం వాళ్ళ మీద హింసించడము, వాళ్ళు డబ్బులు లేకపోతే బయటికి పోయి దొంగతనాలు చేయడము, చోరీలు చేయడము, నేరాలు చేయడానికి అలవాటు పడిపోయినారు. ఈ యొక్క వ్యసనానికి అడపడిపోయి